హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో అందరికీ ఎంతో ఫేవరెట్ అయినటువంటి వింటర్ స్పెషల్ అని చెప్పుకోవచ్చండి. పాయా సూప్ అంటారు, లేకపోతే మేక కాళ్ళ మసాలా కూరను చాలా ఈజీగా, టేస్టీగా, అంతకంటే ముఖ్యంగా ప్లెజెంట్ స్మెల్తో, మంచి అరోమాతో చేసేసుకుందామంటే. నార్మల్గా మనకు ఈ మేక కాళ్ళ కూర అంటే కొంచెం అన్ప్లెజెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అది కంప్లీట్గా రాకుండా కూడా నేను కొన్ని టిప్స్ చెప్తాను. ప్లీజ్ వీడియో చివరి వరకు మీరు వాచ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇది ఒక సెట్ అనమాట, పాయా సెట్ ఒకటి. ఇందులో నేను ఆల్రెడీ ఒకసారి వాష్ చేసి పెట్టాను. తర్వాత మీకోసం మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను నేను. ఇవి లెగ్స్ తీసుకున్నాం కదా, తర్వాత అందులో ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకున్నాను. అంటే సన్నగా కట్ చేసి కాస్త సాల్ట్ యాడ్ చేశాను, రాక్ సాల్ట్. తర్వాత హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి నిమ్మరసం పిండేశాను. ఆ చెక్క కూడా అలాగనే వేసేసాను. కాస్త పసుపు, 1 స్పూన్ ఫుల్ పసుపు వేసి బాగా పై కిందికి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసి కాస్త రుద్దుకుంటూ అలా రబ్ చేసుకుంటూ మనము ఈ పీసెస్ అంతా చక్కగా కాసేపు అలా రుద్దేసి పక్కన పెట్టేస్తామండి. ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్, మీకు ఎంత టైం ఉంటే అంత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ తీసేసిన తర్వాత బాగా ప్లెంటీ ఆఫ్ వాటర్తో, బాగా ఎక్కువ వాటర్ వేసి శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అప్పుడు మనకు అన్ప్లెజెంట్ స్మెల్, ఒక రకమైన నీచు వాసన అంతా వెళ్ళిపోయి బాగా క్లీన్గా అయిపోతాయి. మీరు కూడా ఒకసారి గమనించండి. ఏమాత్రం స్మెల్ లేకుండా శుభ్రపడిపోతాయండి. తర్వాత మరో బౌల్లో నేను అవన్నీ కలెక్ట్ చేసుకున్నాను, బోన్స్ అంతా. తర్వాత అందులో కాస్త సాల్ట్ అండ్ పసుపు పొడి యాడ్ చేసి మూత పెట్టి పెట్టేశానండి, ఒకసారి మిక్స్ చేసుకొని. తర్వాత నిమ్మ చెక్క అనేది మీరు వాష్ చేసిన తర్వాత తీసేసుకోవచ్చు. ఆనియన్స్ అవన్నీ ఉంటే ఏం కాదండి. ఉప్పు, పసుపు వేసి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. అంటే మ్యారినేషన్ కోసమని కాదు, మనం ఈ మసాలా అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అందుకోసమని. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను 1 స్పూను జీలకర్ర లేదా జీరా వేశాను. తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు వేశానండి, బ్లాక్ పెప్పర్ కార్న్స్. అలాగే 1 స్పూన్ అంటే 1/4 స్పూన్ వరకు ధనియాలు వేశాను. కాస్త సాల్ట్ వేశాను, రాక్ సాల్ట్. ఎండు కొబ్బరి పౌడరు, దాల్చిన చెక్క, ఇలైచి అండ్ లవంగము ఒక్కొక్కటి వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసు. ఇవన్నీ పౌడర్ చేసుకున్నానండి. తర్వాత నేను పావు కప్పు వరకు చిక్కటి కమ్మటి పెరుగు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఆ పేస్ట్. తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఇందులో మనకు తగినంత నూనె వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అలా వేశాను కదా, కాస్త పెద్ద స్పూన్తో. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరిగేసుకొని వేసుకోవచ్చు. కావాలంటే మీరు మిక్సీ అయినా పెట్టేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు సన్నగా తరిగి వేశాను. ఒక బిర్యానీ ఆకు కూడా తుంచి వేసేసుకుంటున్నాను ఇందులో. ఆనియన్స్ కాస్త బ్రౌన్ అయిన తర్వాత రెడ్ చిల్లీని కాస్త కట్ చేసి వేశాను, ఎండుమిర్చిని. మీరు కావాలంటే తుంచి వేసుకోవచ్చు. అలాగే పెప్పర్ కార్న్స్ ఒక 10 వరకు అలా యాడ్ చేశానండి. ఇందులో పెప్పర్ కార్న్స్ తప్పకుండా వేయాలి, అప్పుడే మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుందన్నమాట. ఒకసారి ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఆనియన్స్ వెయిట్ చేద్దాము. లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంది ఆ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నేను రుబ్బుకున్నది వేసుకున్నానండి. 1 టీ స్పూన్ ఫుల్గా వేసాను, లేదా 1.5 టీ స్పూన్ వరకైనా వేసుకోవచ్చు. చక్కగా ఆయిల్లో ఇది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు మేక కాళ్ళు చాలా ఎంత టేస్ట్ ఇస్తాయంటే, చాలా టేస్టీగా, రుచికరంగా ఉండడమే కాదండి, దీంతో పాటుగా మనకు బోన్ హెల్త్కి ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. గట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులోనే నేను ఒక టొమాటో, పెద్ద సైజు బాగా పండిన టొమాటో సన్నగా తరిగేసి వేసుకున్నాను. తర్వాత రెడ్ మిర్చి పౌడరు అకార్డింగ్ యువర్ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, స్పైసీనెస్ని బట్టి. నేనైతే 1.5 టీ స్పూన్ అలా వేశాను. ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా స్లిట్ చేసి యాడ్ చేశానండి. ఇందులో మనకు మేక కాళ్ళలో ముఖ్యంగా వైటమిన్స్ లైక్ బి కాంప్లెక్స్ ఉంటాయి, B12 ముఖ్యంగా, వైటమిన్ K2 కూడా ఉంటుందండి. ఇది బోన్ హెల్త్కి మనకు చాలా యూజ్ అవుతుందన్నమాట. స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఇది కొలాజన్ ఉండడం వల్ల స్కిన్ టైట్నింగ్కి ఉపయోగపడుతుంది. టిష్యూ రిపేర్స్ అంటే ఏమైనా యాక్సిడెంట్స్ కానీ, ఏమైనా ఇల్ హెల్త్ అలా ఉన్నప్పుడు
మనకు ఈ డాక్టర్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటారు కదా, బోన్ సూప్ అలా తీసుకోమని చెప్పి. అలాంటి వాళ్ళకి కానీ టేస్ట్ వైజ్గా అయితే ఇది చాలా చాలా బాగుంటుంది. వింటర్లో స్పెషల్గా ఈ వింటర్స్కి బాగా ఫేమస్ సూప్ అండి ఇది, బోన్ సూప్. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత నేను ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న ఈ బోన్స్ని కూడా నేను యాడ్ చేశాను. కాస్త కొత్తిమీర కూడా చల్లేసుకొని హై ఫ్లేమ్లోనే ఒకసారి బోన్స్ అంతా బాగా ఫ్రై అయ్యే వరకు మనం కుక్ చేసుకుంటాను. ఒక 3 మినిట్స్ వరకు కాస్త వాటర్ వేసి ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాం కదండి, జీరా ధనియాలు వేసి పెరుగు వేసి ఆ పౌడర్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. కొబ్బరి పొడి ఎలాగంటే కాస్త థిక్గా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. కాస్త వాటర్ వేసుకున్న తర్వాత నేను కుక్కర్ పెట్టేస్తున్నానండి మూత. ఎన్ని విజిల్స్ అనే దానికంటే మనకు కంప్లీట్గా అది కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నేనైతే 10 విజిల్స్ రానిచ్చాను. తర్వాత సిమ్లో 10 మినిట్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. బాగా కంప్లీట్గా ఉడికిపోయిందనమాట. మనకు ఇది కంప్లీట్గా కుక్ అయింది అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, బోన్స్ నుండి మనకు మటన్ అనేది సెపరేట్ అయిపోతుందనమాట. ఇల్లంతా ఎంత గుమగుమలాడిపోతుందో. చాలా రుచికరంగా, చాలా టేస్టీగా, హెల్దీయెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చండి ఈ సూపు. ఇది మామూలుగా జీరా రైస్ కానీ, రోటీస్, ఎనీ టైప్ ఆఫ్ జొన్న రోటీల్లోనే బాగుంటుంది. రాగి సంగటి, వైట్ రైస్ ఎందులో అయినా కానీ సూపర్ కాంబినేషన్ అండి. దోశల్లో, పరాటాస్లో ఎందులో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత టేస్టీగా మౌత్ వాటరింగ్గా ఉంది కదా, గుమగుమలాడిపోతున్న ఆ పాయా సూప్ని మీరు కూడా వింటర్లో కానీ, ఏదో ఫెస్టివల్స్ కానీ, ఏదైనా అకేషన్స్ కానీ మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇప్పుడు జీరా రైస్ చేశాను. వేడివేడిగా మటన్ పాయా సూపు అదిరే కాంబినేషన్ అండి ఇది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, రెసిపీ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వేడివేడిగా మీరు తినండి, మీ హస్బెండ్కి, మీ పిల్లలకి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ మీరు కూడా సర్వ్ చేసి హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను. Thank you so much for watching. Take care and bye bye.